ఇండియా వర్సెస్ వెస్టిండీస్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటగా బ్యాటింగ్ చేస్తూ ఇండియా 518 for 5 డిక్లేర్ చేసింది. ఇన్నింగ్స్లో చాలా చక్కని ఇన్నింగ్స్ ఆడారు యశస్వి జైస్వాల్. ఆ తర్వాత గిల్. యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లో ఉండి 200 మేబీ 300 కూడా చేసే అవకాశం ఉన్నటువంటి ఇన్నింగ్స్లో అనవసరమైన రన్ కోసం వెళ్ళి రన్అట్ అయ్యాడు. శుభ్మన్ గిల్కి యశస్వి జైస్వాల్కి మధ్య ఒక మంచి కమ్యూనికేషన్ అప్పటి వరకు నడుస్తుండే, కానీ ఈ రన్ను వారించాడు గిల్. కానీ యశస్వి జైస్వాల్ ఆల్మోస్ట్ ఆల్ 70% అవతల క్రీస్ వైపు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే లోపల అవుట్ అయిపోయాడు. 175 చేశాడు. గిల్ 129. అలాగే సాయి సుదర్శన్ కూడా కొంచెం చక్కని ఇన్నింగ్స్ ఆడాడు 87. కానీ వికెట్ పారేసుకుంటున్నాడు సాయి సుదర్శన్. ఒక మంచి పునాది లభించిన తర్వాత దాన్ని పెద్ద స్కోర్లుగా మలచలేకపోవడం అనేది అతని పరిణతి లేకపోవడాన్ని సూచిస్తుంది. బట్ భవిష్యత్తులో అతను నేర్చుకుంటాడనే దానికి మాత్రం సందేహం లేదు. ఎందుకంటే అతని దగ్గర అద్భుతమైన టెక్నిక్ ఉంది. టెస్ట్ మ్యాచ్లో ఉండాల్సిన ఓపిక ఉంది. సో సాయి సుదర్శన్ను ఇంకా కొన్ని రోజులు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అలాగే వెస్టిండీస్ బౌలింగ్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఒక వారికన్ మాత్రమే 3 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇండియా మరి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 81.5 ఓవర్స్ వేసిన తర్వాత మరి ఫాలో ఆన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండే. 248కి వెస్టిండీస్ ఆల్అవుట్ అయిపోయింది. రవీంద్ర జడేజా 3. అలాగే కుల్దీప్ యాదవ్. ఎన్నిసార్లు కుల్దీప్ యాదవ్ను పక్కకు పెట్టినా అతను గోడకు వేసిన బంతిలా మళ్ళీ తిరిగి వస్తూనే ఉన్నాడు టీంలోకి. తను నిరూపించుకుంటూనే ఉన్నాడు. అటు T20లో, వన్డేలో, టెస్ట్ మ్యాచ్ లోపల అతను పక్కకు పెడుతూనే ఉన్నారు. బట్ అయినా అతను నిరూపించుకుంటానికి వస్తూనే ఉన్నాడు. అతనికి ఎన్నో అవకాశాలు మరి ఇవ్వకుండా దాచేశారు. అతని టీంలో పెడుతూనే కానీ మ్యాచ్లో ఆడడానికి అవకాశం ఇవ్వలేదు. కానీ ఈసారి మరి ఇండియాలో ఇంకా అశ్విన్ మరి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రత్యామ్నాయ స్పిన్నర్ ఒక్కడే కుల్దీప్ యాదవ్ కనిపించాడు. అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తోటి మంత్రముగ్ధులు చేయగల స్పిన్ సామర్థ్యం ఉన్న కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీశాడు. చాలా చక్కగా 26.5 ఓవర్స్ వేసి 82 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్ తీశాడు. తర్వాత మరి బ్యాటింగ్ ఆరంభించిన అంటే ఫాలో ఆన్ ఆరంభించిన వెస్టిండీస్ 173 for 2. క్యాంబెల్ నాట్అవుట్ 87. అలాగే షేహోప్ 66. ఎందుకంటే వెస్టిండీస్ దగ్గర ఆట ఉంది, కానీ ఓపిక నశించిపోయింది. T20లో ఎక్కువగా ఆడుతూ మరి టెస్ట్ మ్యాచ్ను పక్కకు పెడుతున్న వెస్టిండియన్ ప్లేయర్స్ దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. సో మరి తిరిగి గాడిలో పడతారా లేదా అనేది మనకు ముందు